తెలంగాణలో పోటీకి సిద్ధమవుతోంది జనసేన. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పోటీకి సిద్ధమవుతోంది. అధికారికంగా జనసేన తెలంగాణ కమిటీ దీన్ని ప్రకటించింది. పోటీ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు కూడా వేయబోతున్నారు. ఇక ప్రతి జన సైనికుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపైతే వచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటించనున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, త్వరలో జరగబోయేటువంటి జీహెచ్ఎంసీతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా పోటీ చేసేటువంటి అవకాశం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి నిర్ణయం తెలంగాణలో పర్టికులర్గా ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మురళి, తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాఖ తెలంగాణలో కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కూడా పక్కా ప్రణాళిక రూపొందిస్తుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ పోటీ చేస్తుంది జనసేన అంటూ ప్రకటించడం జరిగింది. జిహెచ్ఎంసీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా అధికారికంగా పోటీ చేస్తామంటూ ఇప్పటికే తెలంగాణ జనసేన కమిటీ చెప్పడం జరిగింది. పోటీ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రతి జన సైనికుడు ఎన్నికలకు సిద్ధం కావాలంటూ జనసేన పార్టీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇప్పటికున్న ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలతో పాటు ఏదైతే జనసేన కూడా మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపడానికి రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తెలంగాణపై దృష్టి పెట్టే యోచనతోనే కొండగట్టు ఆలయానికి కూడా దాదాపు టీటీడీ నుంచి 35 కోట్ల నిధులు చేకూర్చారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మద్దతు ఏదైతే కొండగట్టు కూడా నిధులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు చేరుకొని ఆయన ఆలయంలో కూడా ఆయన చేరుకొని పూజ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఈ పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం అయితే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ స్థానిక మున్సిపాలిటీల్లో కూడా జనసేన పోటీ చేయనున్నదని మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, పొత్తులకు సంబంధించి కూడా ఈ నేపథ్యంలో చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి, సింగిల్గా వెళుతుందా లేకపోతే బీజేపీతో పాటు వెళుతుందా, టీడీపీని కూడా కలుపుకొని వెళుతుందా అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి కూడా ఒకంత అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని హైలైట్ చేస్తూ కూడా 3 పార్టీలు మళ్ళీ సేమ్ కూటమిగానే కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇప్పటికే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో సంబంధం లేకోకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సమైక్యాంధ్ర పార్టీలు ఏవైతే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీరి 3 పార్టీలకు కూడా తెలంగాణలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఎందుకంటే వారి పార్టీలకున్న ఏదైతే ఓటర్లు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, వారు వేరు పార్టీలకు కూడా ఓటేసిన పరిస్థితి. అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, మరో బీజేపీ కానీ, ఈ 3 పార్టీలకు ఏదైతే సమైక్యాంధ్ర ఓటర్లు స్ప్లిట్ అయ్యారు. ఎవరి ఆత్మ ప్రబోధానుసారం వారు ఓటేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడానికి పక్కా ప్రణాళికలు వేస్తుంది. అయితే ఏదైతే ఈ అడుగులు ఎంతవరకు పార్టీని బలోపేతం చేస్తాయి, జనసేన తెలంగాణ శాఖ ఎంత మాత్రం బలోపేతం అవుతుందని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పొత్తులు 2 రాష్ట్రాల్లో డిఫరెంట్ గా ఉంటాయి. సమైక్య రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసరికి 3 పార్టీలు వేరుగా ఉన్నాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేసే నేపథ్యం ఉందా అంటే ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే తెలంగాణ ఒక భావోద్వేగ పరిస్థితిలో ఏర్పడింది. అంటే గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట, మాకు తెలంగాణకు సంబంధించి ఒక పొలిటికల్ స్ట్రాటజీ వేరే ఉంది, దాని ప్రకారం ఆ సమయం వచ్చినప్పుడు మేము ఆ స్టెప్ తీసుకుంటామనేటువంటి మాట. ఆ సమయం ఇదేనా అని జనసేన నేతలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? మురళి, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఈ 3 పార్టీలు
గతంలోనే సమైక్య పార్టీలుగా ముద్రపడ్డాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ కొంత మాత్రం బలంగా ఉన్నా కూడా 2014 ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏదైతే టీడీపీలో ఉన్న కీలక నాయకులతో సహా టీడీపీ పార్టీనే కబ్జా చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఏదైతే 2018 ఎన్నికల్లో టీడీపీ కేవలం కాంగ్రెస్ మిగిలిన పార్టీలతో కలిసి పొత్తుకెళ్ళింది. ఆ రోజు టీడీపీకి కేవలం 2 సీట్లు దక్కాయి. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల భాగంగా 2023 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు, వైసీపీ పోటీ చేయలేదు. జనసేన బీజేపీతో కలిసి పొత్తులో పోటీ చేసింది. జనసేనకు కనీసం డిపాజిట్ దక్కని పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అయితే చేయడం జరిగింది, కానీ అది అప్పటి ఎన్నికలకు మాత్రం పరిమితమైంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పొత్తుల గురించి మనం చర్చించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పోటీ చేస్తామంటూ జనసేన శాఖ ప్రకటించింది. ఏదైతే రాబోయే ఎన్నికల్లో అటు ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వీటిలో పోటీ చేస్తామంటే జనసేన శాఖ ప్రకటించింది. కానీ పొత్తుల అంశం ఇప్పటికిప్పుడు చర్చకు రాదు. రాబోయే రోజుల్లో ఒకవేళ పొత్తుంటే ఎన్నికల ముందు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనసేన కేంద్రంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉంది. అందులో ఆంధ్రాలో ఏదైతే పొత్తులో ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏదైతే బీజేపీ నేతలు ఇటు తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడుకు అగేనెస్ట్ గానే ఉన్నారు, అగేనెస్ట్ గానే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పొత్తు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని కూడా మరోవైపు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తెలంగాణలో పోటీకైతే జనసేన సిద్ధమవుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు స్కెచ్ అయితే వేస్తోంది. జిహెచ్ఎంసీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పోటీకి సిద్ధమవుతోంది. అధికారికంగా జనసేన తెలంగాణ కమిటీ ఈ విషయాన్ని అయితే ప్రకటించింది. పోటీ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ అయితే ప్రారంభమైంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు అయితే ఉన్నాయి. ప్రతి జన సైనికుడు ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నారు. త్వరలో ఎన్నికల కార్యాచరణని పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు.